అభిమాన హీరో 10 సంవత్సరాల తర్వాత తీసిన సినిమాను చూస్తూ ఎంత ఆనందించానో అంతగా బాధపడాల్సిన పరిస్థితి. రాత్రంతా ఒక వేదన. ఆ ఆవేదన ఏంటంటే రైతు ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఆదాయ వనరుగా అయిపోయింది అని బాధ. 5 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మినిస్టర్ గా చేసి ఇన్ని చేసిన ఆయన కూడా రైతుని యాజ్ ఇట్ ఈస్ గా ఆయన ఆ సెంటిమెంట్ ని వర్కౌట్ చేసి సినిమా హిట్ గురించి చేసిన ప్రయత్నం తప్పితే రైతుకు నిజంగా ప్రాబ్లం ఉందా లేదా, అసలు ఏంటి రైతు ఏంటి అనేది ఆలోచన కొంచెం ఆలోచించినట్టయితే బాగుందనేది నా ఫీలింగ్. మెయిన్ రైతు మనం అనుకున్నంత పిచ్చివాడు కాదు, చేతకాని వాడైతే కాదు. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. 45 సంవత్సరాలు ఈ కింద మనకి గ్రౌండ్ లో వాటర్ ఉండి కూడా పైన వ్యవసాయం చేయలేనంత పిచ్చితనంలో మాత్రం రైతులు లేరనేది నా నమ్మకం. దీన్ని తీసుకొని ఎక్కడో ప్రాజెక్టు కట్టారు, కాలం ఇక్కడ దాకా రావట్లేదు అని అనుకుంటే ఒక కార్పొరేట్ సంస్థ లేకపోతే గవర్నమెంటో లేకపోతే ఇంకోటి అడ్డుపడింది అంటే అర్థం ఉంది. అండర్ గ్రౌండ్ లో వాటర్ పెట్టుకొని పైన అసలు పొలం చేయలేని పరిస్థితిలో రైతు ఉన్నాడు అనే దాన్ని ఇంత ఎలివేట్ చేసి దాని సెంటిమెంట్ పూర్తి చేసి డబ్బులు సంపాదించాలనుకోవడం మాత్రం కొంచెం బాధాకరమైన విషయం. అదే మన 40 సంవత్సరాల నుంచి మన పొలంలో మనం బోర్ వేసుకోవడానికి కానీ మనం బావి తవ్వుకోవడానికి కానీ ఎవరు పర్మిషన్ తీసుకోవట్లేదు. రైతు అనేవాడు నీటిని ఎత్తుక్కుంటూ వెళ్తాడు. ఇక్కడ నీళ్లు లేని చోట్ల అదే రాయలసీమలో కొన్ని వేల లక్షల బోర్లు వేసి ఫెయిల్ అయ్యి మన బాధలు పడుతున్న రైతులు మనం చూస్తే ఎగతాళి చేయడం అనేది మనకి సంస్కారం అనిపించుకోదేమో నా అభిప్రాయం. అది ఆ ఒక్కదాన్ని పట్టుకొని కార్పొరేట్ సంస్థలు అంటే దోచుకునే సంస్థలు అని చెప్పుకోవడంలో ఇప్పుడు మనం మాట్లాడక్కర్లేదు దాని గురించి. దాన్ని రైతులు ఏమి చేయలేడా, చచ్చిపోవడం ఒకటేనా అనే మార్గం చూపించడం అనేది కొంచెం ఇబ్బంది. నాకైతే నచ్చని కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. ఒక మీడియా అతను రైతులు అడిగితే నీకు చేతన ఏంటి చెయ్యయ్యా అంటే వాళ్ళు రైతులు వచ్చి మాకేం చేతన అవుతుంది, నేను చచ్చిపోవడం తప్పితే అంటే రైతు ఇంకా చచ్చిపోవడం తప్పితే ఇంకేం చేయలేడు. రైతు చావడానికి పుట్టాడా? రైతుకి ఇప్పటి వరకు ఉన్న రైతులందరూ చచ్చిపోతూనే ఉన్నారు. ఎంతసేపు రైతు కన్నీళ్లు, రైతు బాధలు అని చెప్పని రైతులు మనం డిమోటివేట్ చేస్తున్నామా? అంటే తర్వాత తరం మళ్ళీ రైతుగా రావడానికి భయభ్రాంతులు చేసి అసలు వ్యవసాయం చేయకుండా బయటకు వెళ్ళిపోవటానికి మనం మోటివేట్ చేస్తున్నాము. మరి ఈ వ్యవస్థ ఎటుపోతుంది, ఏం చేస్తున్నాం మనం అనేది కొంచెం మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. సకాలంలో వర్షాలు పడట్లేదు, మన డ్యాములు నిండట్లేదు, డ్యాములు నిండిన వాటర్ అక్కడ దాకా చివరి దాకా చేరట్లేదు. కొంతమంది రైతులు బాగుపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రైతు అని ఒక సెంటిమెంట్ చూసి దాని మీద డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం మాత్రం ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మనకి ఇంకెవరికి రాలేదు. నెక్స్ట్ అంత పెద్ద ఆయన ఉండి అంత అనుభవం ఉండి 60 సంవత్సరాలు ఉండి ఆయన పల్లెటూరులో బతికి రైతులంటే తెలిసిన ఆయన కార్పొరేట్ వ్యవస్థని కించపరచడం కోసం సోయా తోటి సోపులు, గుడ్డుతో షాంపూలు అంటే ఈ రెండు కూడా రైతులు పండించినవే కదా. అట్లా సోయాబీన్ అనేది సోపులతో షాంపూలు వెళ్తున్నావు కాబట్టి మనకి కామన్ మ్యాన్ మనం ఇబ్బంది పడుతున్నాం అంటే అర్థం ఉంది. అంతేకాని రైతు ఇబ్బంది పడటం ఏంటి? ఫ్రీగా తీసుకెళ్ళట్లేదు కదా, దోచుకోవట్లేదు కదా, మెడ మీద కత్తి పెట్టో లేకపోతే గన్ను పెట్టో కార్పొరేట్ వ్యవస్థలు తీసుకెళ్ళట్లేదు కదా. ఎగ్ వచ్చేసరికి ఫామ్లో నుంచి మనం దొంగతనంగా తీసుకెళ్ళట్లేదు కదా. ఏదో రకంగా రైతులు ఇట్లాంటివి ఎక్కువ రావాలని ప్రోత్సహించాలి తప్పితే ఏదో మాట వరుసకి ఫ్లోలో వస్తున్నాయి కదా అని చెప్పని మాటలు. నెక్స్ట్ ఇంత కార్పొరేట్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్న మనం కూడా చేతిలో ఐఫోన్ ఉంటుంది. మొత్తం ఎవరి చేతిలో చూసినా అదే ఫోన్లు, అవే స్పెక్స్, అంత కాస్ట్లీ ఇవన్నీ చేసుకుంటాయి. ఇవన్నీ కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినవే కదా. అట్లా రైతులు అనుకున్నప్పుడు నిజంగా ఏ ప్రాబ్లం ఉందో దాన్ని ఎలివేట్ చేస్తే రైతుకు సహాయం చేసినట్టు. ఇలాంటి మాటల వల్ల రైతుకి ఏమీ కాదు, ఏమీ చేయలేడు, ఏం చేయగలుగుతాము, రైతులు ఆత్మహత్య చేసుకోవడం తప్పితే మేము ఇంకా మాకేం చేతనవ్వను అని అట్లా డిమోటివేట్ చేయడం వల్ల రైతులందరూ చచ్చిపోవడానికి సిద్ధం అవుతారు. ఆ రకంగా మనకి భారతదేశంలో స్పెషల్గా ఈ తెలుగు రాష్ట్రాల్లో రైతులు మనకి ప్రొడక్టివిటీ ఎక్కువ, మనం చాలా ముందస్తు స్థాయిలో ఉన్నాం. రైతులందరూ అదే మోటివేషన్లో ఉండి వ్యవసాయం చేయడం మానేస్తే మనం
ఏం తిన్నా ఏం చేయడానికి కూడా ఏమి ఉండదు. బాధ్యత ఎరిగి ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్.